వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ శ్రీనివాస్, రిటైర్డ్ హెచ్ఎం అప్పల స్వామి సార్ మీ ముందుకు తీసుకు వస్తున్నాం. ఈరోజు ప్రస్తుతం ఉన్న కాలాన్ని బట్టి యాక్చువల్గా చాలామంది పిల్లలు ఏంటంటే ఒకప్పుడు మీరు అన్నట్టుగా మాన్యువల్గా ఆటలాడాలని ఇందులోకి వెళ్ళిపోయారు, గ్రౌండ్లోకి వెళ్ళాలి, లేకపోతే షటిల్ ఆడాలను, బ్యాడ్మింటన్ ఆడాలి, సంథింగ్ అప్పుడు ఉండేది సార్. ఇప్పుడు నా కాలంలో ఏంటంటే అసలు సెల్ల వదిలి పిల్లలు ఇప్పుడు ఏంటంటే గేమ్స్ వైపు ఎవరు చూడట్లేదు అసలు కారణం అది. గ్రౌండ్ ఉన్నా సరే పిల్లలు అంటే సరైనటువంటి మంచి డ్రిల్ మాస్టర్ ఎవరైనా స్కూల్లో ఉంటే చక్కరైన డ్రిల్ మాస్టర్ ఉండి, అయితే హెడ్ మాస్టర్ కూడా దాంట్లో కొంత ప్రావీణ్యత ఉండాలి. నేను మొదటి నుంచి స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఉండేవాడిని. నేను రన్నింగ్లో కాలేజ్ ఎట్లో ఫస్ట్ సెకండ్లో ఉండేవాడిని. అందువల్ల ఏంటంటే అది ఎంత బాగా గేమ్స్ అయితే మా పిల్లల్ని బాగా స్కూల్స్లో మనం వాళ్ళు ఫిజికల్గా యాక్టివిటీస్ ఏంటంటే ఆటోమేటిక్గా చదువులో కూడా బాగా ఉంటారు. ఇప్పుడు అది లేదు, గ్రౌండ్లు లేవు, ఆటలు లేవు. మీరు స్కూల్లో అయితే మీరు ఒకవేళ మీలాంటి ఉపాధ్యాయులు ఉన్నప్పుడు వాళ్ళకి సజెషన్ ఇచ్చి చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకు తీసుకెళ్ళరు. కానీ మెయిన్ ఇంపార్టెంట్ పేరెంట్స్కి అసలు మీరు ఇచ్చే సలహా. పేరెంట్స్ నాకు ఇచ్చేదంటే పేరెంట్స్ ఏంటంటే 24 గంటలు పిల్లల్ని చదివించి కాకుండాను వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ కూడా గేమ్స్ అటువంటి యాక్టివిటీస్ సెలవులప్పుడు అయ్యేటప్పుడు ఆ సండేస్ పూట పిల్లల్ని ఏంటంటే కొద్దిగా శరీరాన్ని శ్రమ పెట్టించి చదివితే ఎవరికైతే స్టామినా బాగుంటుందో వారికి ఏంటంటే చదువు కూడా బాగా వస్తుంది నా అభిప్రాయం. అలా చాలామంది ఇది సక్సెస్ అయిన వాళ్ళు అది సక్సెస్ అయిన ఉన్నారు. నేనే విట్నెస్. నేను చదువులో ఇప్పుడు కూడా నా క్లాస్ సెకండ్ వచ్చింది. నేను యాక్టివిటీస్లో కూడా 6వ తరగతి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఇక్కడ నేను లోకల్గా పిల్లలందరినీ ఎవరైనా వాలీబాల్ ఆడినున్నాడు, పాములో ఒకరు ఆడినున్న వాళ్ళు అయితే వాళ్ళు ఇన్వైట్ చేసి లోకల్గా ఉదాహరణకి ఏంటంటే రాజకీయ నాయకులు కొంతమంది ఆడుతుండేవారు, వాళ్ళందరినీ బట్టి ఒక తీసుకెళ్ళేవాడిని. ఎక్కడ తీసుకెళ్ళిన గేమ్ ఎక్కడైనా ఏ ఊర్లో పండుగలు గేమ్స్ ఆడితే మనం వాలీబాల్ తీసుకెళ్ళేవాడిని. అలాగే పిల్లలకు కూడా అక్కడ ఉన్న బాగా ఆడేవారు. డ్రిల్ మాస్టర్ కూడా యాక్టివ్గా ఉండేవారు. మరి వాలీబాల్లోనూ నెక్స్ట్ కబడ్డీలోనూ అన్నట్లో కూడా ఆడపిల్లలు తీసుకెళ్ళాం. మేము ఆడపిల్లలు గేమ్స్ తీసుకెళ్ళాం. ఆడపిల్లలకు స్టేట్ విన్నర్స్ టీంలో మా పాముల పిల్లలు ఉన్నారు. అందువల్ల ఏంటంటే నేనేం లేదు, మా టీచర్లకి ఏంటంటే ఎక్కడ పిల్లలకు చదువు బ్రేక్ అంటే వాడికి ఏ స్టాండర్డ్, వాడు ఏ క్లాస్ వాడైనా సరే వాడికి ఎంతవరకు చదువు వచ్చును, వాడి స్టాండర్డ్ ఏంటి, ఇంగ్లీష్లో మ్యాథమెటిక్స్లోను ఆ స్టాండర్డ్ అక్కడి నుంచి అందరి పిల్లలకి రాని వాడిని ఒక డల్లర్ని పట్టుకొని వాడిని తయారు చేసి ఆటోమేటిక్గా అందరూ అయిపోతారు, అందరూ తయారవుతారు డెఫినెట్గాను. అది నా ఎయిమ్. అందు గురించి అంటే 6th 7th నుంచి నేను టేకప్ చేస్తాను. ఇలా రండి, ఇద్దరు రండి, ఇలా రా, నువ్వు రా. ఏంటి వీళ్ళు 4th క్లాస్ 6th క్లాసు వీళ్ళిద్దరు కూడా ఏంటంటే హెల్పింగ్ వర్డ్స్ బీఫార్స్ అయితేనేమి గ్రామర్ కూడా పెర్ఫార్మెన్స్ అనేది వీడికో 300 వీడికో 300 వచ్చు. 6th క్లాసు 4th క్లాస్ అలాగా స్టార్టింగ్లోనే చెప్పిస్తే అక్కడి నుంచి పెద్ద అయ్యేటప్పుడు చదువు మనం చెప్పవసరం లేదు. ఒక అలవాటు చేయాలి పిల్లలకి ఏంటంటే టైం టేబుల్ ప్రకారంగా అలవాటు చేసి. నేను చెప్పింది ఏంటంటే వీళ్ళకైనా ఏం చెప్తాను, ఏ స్టూడెంట్కైనా సరే మార్నింగ్ 5 లేసాలి, బ్రష్ చేయాలి. బ్రష్ చేసిన తర్వాత తల్లిదండ్రులకు నమస్కారం పెట్టాలి. నమస్కారం పెట్టిన తర్వాత చదువులో కూర్చోవాలి. రోజు కూడా అదే. నేను సోషల్ ఉండేటప్పుడు అదే చేసేవాడిని, ఇప్పుడు మా మనవాళ్ళకి కూడా అదే చేస్తున్నాం. వీళ్ళకి ఏంటంటే ఆ విధంగా బేసిక్స్ చెప్పేసి అప్ టు 6th 7th వరకు అన్ని బేసిక్ చెప్పేసి చేస్తే అక్కడి నుంచి ఆటోమేటిక్గా షైన్ అయిపోతారు. అలాగే నేను చాలా మందిని తయారు చేశాను. ఇక కేజీబీవి మాకవరపాలెంలో అయితే నేను ప్రాక్టికల్గా చేశాను, చాలామంది షైన్ అయ్యారు. అప్పుడు కేజీబీవి 2011 చదివిన వాళ్ళు ఇప్పుడు పీజీలు చేస్తున్నారు. వాళ్ళలో చాలామంది టచ్లో ఉన్నారు నాకు. అది విషయం. అందు గురించి అంటే పిల్లల తయారు చేయడం విషయంలో నేను ఎటువంటి అశ్రద్ధ చేయలేదు, బ్రహ్మాండంగా తీసుకొచ్చారని నేను అనుకుంటున్నాను. ఎందువల్ల చాలామంది పిల్లలు పెద్దోళ్ళైనా సార్ మీరు అప్పుడు చెప్పిన తర్వాత స్టాండర్డ్ అండి మాకు ఇది 10th వరకు మీరు చెప్పిందేనండి. ఎలాగంటే ఇప్పుడు ఉదాహరణకి కేజీబీవి మాకవరపాలెంలో చేసేటప్పుడు ఈ చిన్నపిల్లలు 6, 7, 8, 9 ఉండేవారు. వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ 7 o'clock వెళ్ళి ఇంగ్లీషు
మ్యాథమెటిక్స్, అక్షర జ్ఞానం ఉన్న అక్షర జ్ఞానం చెప్పించి తర్వాత క్లాసు కొద్దిగా గంటన్నర అయిపోయిన తర్వాత వాళ్ళకి అప్పు చెప్పేవాడిని. నెక్స్ట్ ఏంటంటే ఇంగ్లీష్కి ఏం చేసేవాడిని అంటే, ఇప్పుడు ఉదాహరణ నిలబడండి, ఇంగ్లీష్కి ఏంటంటే బేసిక్ స్టార్టింగ్ ఎక్కడైనా సరే గ్రామర్ సార్ అని అంటారు నన్ను. ఎందుకంటే నేను ఎంఏ ఇంగ్లీష్ చేయలేదు, కానీ డెఫినెట్గా ఏంటంటే అప్ టు ఇంటర్మీడియట్ వరకు నేను ఇంగ్లీష్ గ్రామర్ చెప్పగలను. అందువల్ల ఏంటంటే ఉదాహరణ మనోడు 4th క్లాస్, హీఈస్ స్టడింగ్ 4th క్లాస్, హీఈస్ రీడింగ్ 6th క్లాస్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను ఇంగ్లీష్ అంటే ఒకసారి చెప్తారు చూడండి. హెల్పింగ్ వర్బ్స్ చెప్పరా. Helping verbs are 24. They are is, am, was, were, do, does it, have, has it, will, would, shall, should, can, could, may, might, ought to, need, they, must, use it to. నువ్వు చెప్పరా. Helping verbs are 24. They are is, am, was, were, do, does it, have, has it, will, would, shall, should, can, could, may, might, ought to, need, they, must, use it to. మీకు నేను చదివిన స్కూల్ రోలుగుంట కానీ నెక్స్ట్ ఏంటంటే పాములవాక్ కానీ ఎక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు. ఎవరు వాళ్ళు డిగ్రీలు అయిపోయినా ఎక్కడైనా కనిపిస్తే సార్ మీరు ఇంగ్లీష్ చెప్పేవారండి, చెప్పమంటండి హెల్పింగ్ వర్బ్స్ అన్ని వరుసమే చెప్పేస్తారు. పెళ్ళిళ్ళు లేని వాళ్ళు కూడా చెప్తారు. కౌన్సిల్ ఈ గెట్ టుగెదర్ పెట్టేటప్పుడు కూడా ఇలా అందరూ చెప్తారు. అక్కడి నుంచే స్టార్టింగ్. అయితే మ్యాథ్స్ అయితే ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై. ఆల్జబ్రా అండ్ అర్థమెటిక్లో 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ కూడా క్షుణ్ణంగా వచ్చిన తర్వాతే లెక్కలు స్టార్ట్ చేసేవాడిని. అందువల్ల ఏంటంటే అయితే ఇప్పుడు బిజీ అయిపోయారు మా వాళ్ళందరూ, టీచర్లు అందరూ. అంటే బేసిక్ లేకుండా ఏమీ చేయలేమన్నటువంటి గ్రహించిన వాళ్ళు చాలామంది చేస్తున్నారు. కొంతమంది హెడ్ మాస్టర్ ఉన్నారు, కొంతమంది అసిస్టెంట్లు ఉన్నారు. అది గ్రహించిన వాళ్ళు క్లాస్ దగ్గరికి వెళ్ళడం, టెక్స్ట్ బుక్ తీయడం, పాఠాలు స్టార్ట్ చేశాడు, లెక్కలు స్టార్ట్ చేశాడు. వాడికి ప్రీవియస్ నాలెడ్జ్ ఎంత ఉంది, ఇంగ్లీష్లో ఎంత ఉంది, లెక్కలు ఎంత ఉంది తెలుసుకుంటే చెప్పేస్తున్నారు. ఇక్కడ డల్లర్స్ ఏంటంటే 10th క్లాస్ అయితే డల్లర్స్ అయిపోతున్నారు. అందువల్ల అది తెలుసుకొని ఎక్కడ డాక్టర్ ఏంటంటే ఎక్కడ జబ్బు ఉందో అక్కడ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది, కానీ ఏదో ట్రీట్మెంట్ చేసి కుదరదు కదా. వీళ్ళకి బేసిక్స్ మీద అవగాహన లేదు. చెప్పు 2 నెలలు, 2 నెలలు చెప్పు, టైం పోయాడు. తర్వాత కావాల్సి ఏంటంటే ప్రైవేట్ క్లాస్ పెట్టి చెప్పు. ఇప్పటికీ కూడా కొంతమంది టీచర్స్ ఉన్నారు. అలాగా చెప్పిన టీచర్లో ఉదాహరణకి మన జల్లూరు హెడ్ మాస్టర్ పనిచేస్తారు మూర్తి గారు, శ్రీనివాసమూర్తి గారు. స్టిల్ అలాగే కొంతమంది నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు. టీచర్లు అయిన వాళ్ళు ఏంటంటే సేమ్ నా ఇమిటేషన్ అలాగే తయారు చేస్తారు పిల్లల్ని. జల్లూరు శ్రీనివాసమూర్తి నా దగ్గర చెప్పలేదు, కానీ ఎంత చక్కగా అంటే నేను కూడా పనికిరానేమో అంతలాగా పిల్లలు తయారు చేస్తాను. 24 గంటలు పిల్లలు చదువు దృష్టి ఆలోచించారు. ఇప్పుడు స్టిల్ ఇప్పటికీ కూడా నేను కేజీబీయూ మాకవరపాలకి వెళ్తాను, చదువు చెప్తాను. 4 to 7 చెప్పాను, అది రోలుగుంటలో చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే వేవులపూడి కేజీబీయూలో చెప్పాను. అందులో పనికొచ్చిన స్టూడెంట్స్ని పెరవరు. ఇప్పటికీ కూడా వాళ్ళు డిగ్రీలు చదివినా, పీజీలు చేసినా ఇప్పుడు నాతో టచ్లో ఉంటారు. అదే ఎందుకంటే వాళ్ళు పనికి వస్తారు, వాళ్ళకు లైన్లో పెడతాం. వాళ్ళ పేరెంట్స్ చాలా పూర్ అండ్ డిజర్వ్ కాబట్టి మనం ఏంటంటే ఇలా తయారు చేద్దాం. అది అదేవిధంగా ఒక కుర్రవాడు చాలా పూర్ అండ్ డిజర్వ్డ్, పేరు లాలవ రాజేష్ అని. వాడికి ఏంటంటే IIIT సీట్ వస్తే అప్పుడు ఆ రోజుల్లో క్రేజ్ అది. అయినపత్రితో సన్మానం చేయించి అప్పుడు వాళ్ళ ఫాదర్ ఏంటంటే ఏదో చిన్నది ఏదో పని చేసేవారు. పూర్ అండ్ డిజర్వ్డ్ అంటే వాడిని IIT IIIT చదివించిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మంచి బ్రహ్మాండ షైనాడు. హీఈస్ గెటింగ్ 2 lakhs per month. అది ఆ కుర్రాడు ప్రత్యేకంగా నేను ప్రత్యక్షంగా ఉపయోగపడ్డాను. అది విషయం అంటే ఆ విధంగా చెయ్యాలి. టీచర్లు ఏంటంటే కొంతమంది మరి ఏదో చెప్తాను కాకుండాను పిల్లలు తయారు చేద్దరు దృక్పథం ఆగే ఉన్న అందరూ చేస్తారు బా. ఇప్పుడు ప్రజెంట్లో నాకు కొంతమంది 4-5 ఉన్నారు టీచర్లు. వాళ్ళు ఏంటంటే జల్లూరులో శ్రీనివాసరావు ఉన్నారు. అతను ఈజ్ ఎ గుడ్ టీచర్. ఇప్పటికీ కూడా వేసవిశాలలో కూడా అతను 10th క్లాస్ చెప్తాడు. అప్పుడప్పుడు నన్ను ఇన్వైట్ చేస్తుంటారు, నేను కూడా అలా సరదాగా వెళ్తుంటాను అతని దగ్గరికి. ఈజ్ ఎ క్లోజ్ ఫ్రెండ్ టు మీ. ఎందుకంటే అంత నా బంధు అని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందులో శ్రీనివాసమూర్తి ఒకటి వస్తాడు. నెక్స్ట్ నాగేశ్వరరావు ఒకటి వస్తాడు. జయనాయుడుపల్లి హెడ్ మాస్టర్ నాగేశ్వరరావు వస్తాడు. చంద్రశేఖర్ అని బీబీపట్నం హెడ్ మాస్టర్ వస్తారు. ఇప్పుడు రీసెంట్గా ప్రమోషన్ వచ్చిన వాళ్ళకి చాలా మంది ఉన్నారు. అలాగ తయారు చేసిన వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. కానీ అందరూ కూడా నా సలహా ఏంటంటే ఈ చుట్టుపక్కల చదివిన వాళ్ళు ఎక్కువ మంది నా స్టూడెంట్స్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు. వాళ్ళని పిల్లలు చిన్నప్పటి నుంచి ఫ్రమ్ 4th నుంచి 5th నుంచి తయారు చేస్తే 8th వరకు చేసి వదిలిస్తే
అక్కడి నుంచి జీవితాంతం వాళ్ళు బ్రహ్మాండ పొజిషన్లో గెలుపుతారు. అవును సార్. అది నేను అంతే. అందువల్ల ఏంటంటే ఆ విధంగా నేను చేశాను సర్వీస్, నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. ఇప్పుడు కూడా నేను చదువు చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు కూడా కేజీబీకి వెళ్తుంటాను. ఓకే. కాబట్టి ఏంటంటే చదువు మీద ఇంట్రెస్ట్ కొద్ది పిల్లలు తయారు చేద్దాం ఉద్దేశం మీద నేను ఏం చేస్తుంటానంటే ఈ విధంగా. నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా బాగా చదువుని పిల్లల కొడికి ఏదో అవార్డు ఇవ్వడం, లేకపోతే వాళ్ళకి ఏదో కొనిసి ఇవ్వడం ఎప్పటికప్పుడు ఉంటాయి. ఇప్పుడు నేను కొంతమందిని నా స్టూడెంట్ రోలుగుంట్లో చదివిన పిల్లలు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు క్లాసులో చెప్తున్నాను నేను. క్లాసులో ఇప్పుడు 10th క్లాస్, అలాగా గిడుతూరులో ఉన్నారు, రోలుగుంట్లో ఉన్నారు. అలా కొన్ని స్కూల్లో సెలెక్ట్ చేసి ఆన్లైన్ క్లాసులు సలహాలు ఇస్తున్నాను. సలహాలు ఇచ్చి కొన్ని క్లాసులు ఇస్తున్నాను. అదమ్మా. అందువల్ల ఏంటంటే చదువు అంటే ఇంట్రెస్ట్. నాకు పిల్లలు చదువు చెప్పడం ఇంట్రెస్ట్. ఇప్పుడు నేను టిల్ ఎండ్ ఆఫ్ మై లాస్ట్ బ్రీత్ ఇప్పటివరకు కూడా నేను చదువు చెప్తూ ఉంటాను, పిల్లలు తయారు చేస్తుంటాను. ఎక్కడైతే పూర్ అండ్ రిజర్వ్ పేరెంట్స్ చాలా మంది ఉన్నారు, పల్లెటూరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే డైరెక్షన్ ఇచ్చి సక్రమంగా చదివిస్తే మాత్రం బ్రహ్మాండ షైన్ అయిపోతున్నారు. మన అప్పల స్వామి మాస్టర్ చేసే యాక్టివిటీస్ కానీ తన పర్సనల్ లైఫ్ కానీ మనతో షేర్ చేసుకున్నారు. సో నెక్స్ట్ మళ్ళీ ఆయన నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం తీసుకొని వద్దాం మళ్ళీ కొత్త కాన్సెప్ట్తోని. సో అంతవరకు సార్ నమస్తే సార్.